కుదరదురా, అస్సలు కుదరదు. మొన్న పులి, నిన్న శక్తి, ఇవాళ బిజినెస్ మ్యాన్. నువ్వు చూపించే అడ్డమైన సినిమాకి నేను రావాలి కానీ నేను మాత్రం పోస్ట్ అండ్ జెంటిల్మెన్కి వెళ్దామంటే మెంటల్ మ్యాన్ అంటావా? సమస్య లేదు, త్వరగా వచ్చే చెప్తా. అరే రే రే, అక్కడ ఇద్దరు వెళ్తున్నారు. ఆడేమో గేలా ఉన్నాడు, అదేమో గేదెలా ఉంది. అయినా అమ్మాయి అన్నాక కొంచెం మెడకి తొడకి తేడా ఉండాలి భయ్యా. గేదెలా తింటే ఏమవుతారు, ఇలాగా తయారవుతారు. అయినా గేదెంటే గుర్తొచ్చింది, ఆ కిషోర్ గారు నంబర్ ఏదిరా? త్వరగా చెప్పరా బాబు, చెప్పరా అయ్యా. భయ్యా 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 ఒకసారి ఫోన్ ఇవ్వా, అర్జెంట్. 9969777656. రింగ్ అవుతుంది అవుతుంది. రే నువ్వు పెట్టరా బాబు, ఆడు ఎత్తాడు. యారా కిషోర్గా, నీ గర్ల్ ఫ్రెండ్ ఆ తేజ గారిని గోకిందంటగా, ఆడపెద్ద ఏదో హే అని వదిలేమని చెప్పు. నిజం రా బాబు. ఓ నీది కదా? కరెక్టే, ఫోన్ నాది. ఐఫోన్ బాగుంది భయ్యా, ఎక్కడ కొన్నావు? అది జగదీష్ మార్కెట్ కదా. ఇయర్ ఫోన్స్ ఏవో భయ్యా, ఇయర్ ఫోన్స్ లేకపోతే బ్రెయిన్కి బ్యాడ్ అంట. చెప్తే ఇన్రు. పొద్దునే బీటింగ్ ఏంట్రా బాబు నాకు. అన్నీ నేనే మాట్లాడా, నువ్వేం మాట్లాడవా? బై ది వే, ఐఎమ్ ఉల్లాల్, పెప్పే ఉల్లాల్. హాయ్ అనిల్. ఓకే, ఏం చేస్తున్నారు ఇక్కడ? తమ్ముడు కోసం వెయిట్ చేస్తున్నా. అవునా, తమ్ముడు ఏం చేస్తుంటాడు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ ఎండేంటో, ఈ బస్ స్టాప్ ఏంటో, నువ్వేంటో, నేనేంటో, పెద్ద ఏసీ బస్ వస్తే బాగుంది భయ్యా. చూస్తున్నా రావట్లేదు. పని చేద్దామా? లిఫ్ట్కి వెళ్ళిపోతే ఎవరినైనా ఇస్తారో ఎవరో ఏంటో అసలు. ఎటు వెళ్ళావు అసలు? ఒకసారి ఇలా ఏమేమి తెలుసా, నాకు అసలు ఒకడు ఉన్నాడు. ఆడికేమో సినిమాలు పిచ్చి, ఆడుండేదేమో ఒంగోలులో. ఆడలా ఒకసారి ఇంట్లో డబ్బులు లేపేసి చెన్నై వెళ్ళిపోయాడు సినిమా హీరో అయిపోదామని. వెళ్ళాడు, కొండోలు ఉన్నాడు. తర్వాత ఏమవుద్ది, మనీ ఓవర్ బ్యాక్ హోమ్. వచ్చాక అక్కడికి ఉంది భయ్యా బీటింగ్ ఇంట్లో అసలు సూపర్. ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ నాన్న కూడా అంతే. వాళ్ళ నాన్న చిన్నప్పుడు ఇలాగ వెళ్ళిపోయాడు, మాటలతో సంపేసేలా ఉన్నాడు. అక్కడ అమ్మాయిని కూడా ఫాలో అవుతున్నాడు. కమాన్ భయ్యా, హెల్ప్ చేద్దాం. ఎవడెలా పోతే మనకెందుకురా? అసలు స్వంత భారతదేశంలో ప్రతి ఒక్కడు మనకెందుకు అనుకోవడం వల్లే అమ్మాయి రక్షణ లేకుండా అయిపోయింది. అసలు ఈ సమాజం ఎడవుతుంది, ఏం చేస్తుంది? విచ్ వే? దిస్ వే. అసలు ముందే తెలుసుంటే కంఫర్టబుల్గా జాగింగ్ షూస్ తెచ్చుకునేవాడిని. రేట్ చెప్పాం, ముందే తెలుసుంటే అక్కడే ఆపాలం కదరా. స్త్రీ జాతి అభివృద్ధి చెందుతుందంటే ఏంటో అనుకున్నా, మనకన్నా వాడికన్నా ఫాస్ట్గా పరిగెట్టేస్తుంది. అయినా మనకి రన్నింగ్లు బీటింగ్లు అవసరమా భయ్యా? అసలు స్వంత భారతదేశంలో ప్రతి ఒక్కడు మనకెందుకు అనుకోవడం వల్లే. విచ్ వే? దిస్ వే. ఎస్, చెకోడి అన్న బాగా దొరికేశాడు, త్వరగా రా కిందికి. అక్కడ అమ్మాయిని కూడా ఫాలో అవుతున్నాడు. కమాన్ భయ్యా, హెల్ప్ చేద్దాం. ప్రతి ఒక్కడు మనకెందుకు అనుకోవడం వల్లే అమ్మాయి రక్షణ లేకుండా అయిపోయింది. విచ్ వే? దిస్ వే. అమ్మ నా కొడక. బావని తీసుకొచ్చా, నాకేంటి తమ్ముడని చూడకుండా పీకుతావా? అని తీసుకురండి రా. వెల్కమ్ టు అవర్ డెన్. బావగారు. బావా? నా పేరు చిరు, చెకోడి చిరు. కాఫీ తీసుకోండి బావగారు.
బావగారు ఏంటి బావా విశేషాలు? నా మటుకు నేను బస్ స్టాప్లో పకోడీలు తింటుంటే వాడు తగులుకున్నాడు, వాడికి తగులుకుంది. కట్ చేస్తే డెన్కి తీసుకొచ్చారు. నువ్వేమో బావంటావు, అదేమో బావగారు అంటది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇది నా చెల్లి, పేరు ఉల్లాల్. మీ తమ్ముడు మస్తు లైకింగ్ చేస్తుంది. వీళ్ళిద్దరికి షాదీ చేయాలని సోచాయించిన. నువ్వు మస్తు పరేషాన్ చేస్తావని విన్నా, గందుకే ఈ సెటప్ అంతా. అసలు ఈ డెన్ ఏంటి, ఈ కప్ ఏంటి, ఈ దుమ్మేంటి? ఈ చెగోడి బచ్చికి చచ్చిన నా తమ్ముడిని మనం. మమ్మల్ని ఇడిసారా బాయ్? మా చెల్లికేం తక్కువ, కత్తిలా ఉంటుంది. కత్తులు బ్లేడ్లు మాకెందుకండి, మా ఇంటి పేరే కత్తుల. మీరు ఈ కత్తి గురించి మాట్లాడుతున్నారా? బాగా పరిగెట్టొచ్చా కదా, బ్రెయిన్ పనిచేయట్లా. మా చెల్లెలు మాత్రం మీ తమ్ముడు వెనకాలే పడుతుంది. మా చెల్లెల మాట ఎప్పుడు నేను కాదనలేదు. నా తమ్ముడు నా మాట కాదనలేడు. అసలు వాడిని ఎలా పెంచారో తెలుసా? తూర్పమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ, తూర్పమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ, పారాహుషార్. అంబారి ఏనుగునెక్కి అందాల మా యువరాజు, అంబారి ఏనుగునెక్కి అందాల మా యువరాజు, ఊరేగుతూ వచ్చేనమ్మా పారాహుషార్. అనియా ఏమైంది అనియా? నువ్వేమైనా తక్కువ ఉన్నావేంట్రా? ముళ్ళు గుచ్చుకుందిరా. ముళ్ళుని ముళ్ళతో తీయాలని మా మాస్టర్ చెప్పారనియా. రేయ్, నువ్వు చెప్పేది రియల్ స్టోరీ లాగుంది, నాది రియల్ స్టోరీ. చెప్తా విను. రే రాహుల్, ఆడుకుందాం రారా. రేయ్ వాడే. ఇట్రారా. సునీల్ అంటే నువ్వేనారా? ఎస్. మా మేడం నేను లవ్ చేస్తున్నారు. అబ్బాయిలు కొంచెం క్యూట్గా ఉంటే చాలు, కొరుక్కు తింటారు ఈ అమ్మాయిలు. నేను ఒకసారి చెప్పానంటే ఒకసారి చెప్పినట్టే, రెండోసారి చెప్పేదాకా తెప్పించుకోకు. అసలు ఏంటండి మేనర్స్ లేకుండా మాట్లాడుతున్నారు? మా అన్నయ్యకి ఇలాంటివన్నీ నచ్చవు. మా అన్నయ్య ఏం చెప్తే అది చేస్తాను. కాపాడండి రో, రే. థ్యాంక్స్ రా బాబు. అరే నీ ఏజ్కి. రేయ్ అలానే ఎవరో తీసుకురండి రా. ఇప్పుడు చెప్పు, ఎవరి ఫ్లాష్ బ్యాక్ బాగుందో చెప్పు బే. బాగుంది బాగుంది బాగుంది, మీదే బాగుంది. మనం అందరం తాగేస్తున్నాం కదండి, రేపు మాట్లాడుకుందాం. మరి నేను వెళ్ళొస్తా. రేయ్, నేను తాగి వాగుతున్నాను అనుకుంటున్నావా? ఏదో ఒకసారి ఎర్ర లారీ తెల్ల లారీ అని కంటిన్యూస్గా చెప్పు. ఎల్లల్లాలి తెల్లల్లాలి, ఎల్లల్లాలి తెల్లల్లాలి, ఎల్లల్లాలి తెల్లల్లాలి. కరెక్ట్గా చెప్పానా? ఆల్మోస్ట్ పర్ఫెక్ట్. డెన్లో తొక్కడు బిల్లేంట్రా? ఇంకా 2 మీద ఉన్నావేంట్రా? ఒక్క ఆటలో 5 వెళ్ళిపోవాలి తెలుసా?
ఈ దేడుగాళ్ళకి ఏదోటి చెప్పి తప్పించుకోవాలి. నాకు మీ బాధ అర్థమైంది, కానీ మా తమ్ముడి గురించి ఒక ఘోరమైన నిజం చెప్పాలి. మీకు ఈ న్యూస్ తెలియాల్సిందే. మీరు చూస్తున్నారు మా ఫేవరెట్ ప్రోగ్రామ్ జంపర్ విత్ బంపర్. చూస్తే చూడండి, లేకపోతే దొబ్బేయండి. ఇవాల్టి హెడ్లైన్స్: చేగోడి పగోడి గ్యాంగ్ల మధ్య గొడవ, రాష్ట్రమంతా అల్లకల్లోలం, కర్ఫ్యూ అంటున్న పోలీసులు. ధోనికి లక్కీ బ్రేకప్, చెంచల్గూడలో జగన్ లాకప్. ఇప్పుడే అందిన తాజా వార్త: సీతాఫలం మండి క్రికెట్ టోర్నమెంట్లో గాయపడ్డ ప్రముఖ ఆటగాడు సునీల్ సహకారం. అతనికి బోర్డుకెక్కే టాలెంట్ ఉన్న ఘాటు పెట్టుకునే అలవాట్లేదు. లైవ్ అప్డేట్స్ ఇవ్వడానికి రెడీగా మన బంపర్ స్టడీగా ఉన్నాడు. ఇప్పుడు అవి తెలుసుకుందాం. బంపర్, అక్కడ పరిస్థితి ఏమిటి? ఓవర్ టు యూ. థ్యాంక్ యూ జంపర్. ఇక్కడ పరిస్థితి చాలా విషమంగా ఉంది. స్టోట్పురం నుంచి వచ్చిన సూపర్ ఫాస్ట్ బౌలర్ని ఎదుర్కొంటూ మన సునీల్ సహకారం గారు దెబ్బైపోయారు. గట్టిగా వేసిన ఇన్స్వింగ్ బాల్ ని ఫేస్ చేస్తూ ఈయనకి అవుట్ స్వింగ్ అయిపోయింది. ఓవర్ టు యూ జంపర్. మరి డాక్టర్లు ఏమంటున్నారు బంపర్? హాకీ రిపోర్ట్స్ ప్రకారం మిడిల్ స్టెప్ ఎగిరిందని డాక్టర్లు ధృవీకరించారు. ఓవర్ టు యూ జంపర్. మై డియర్ చెగోడీస్, సునీల్కి ప్రాణాలు దక్కినా ప్రాణాలు పోసే ఫెసిలిటీ లేదని ఖరారైంది. ఇక మీ కర్మ. ఇంతటితో వార్తలు సమాప్తం. బతుకుంటే మళ్ళీ కలుద్దాం. బాయ్. అది మ్యాటర్. ఇప్పుడు చెప్పండి, మీరెంత అందంగా ఉన్నారు. ఇలియానాని అనుష్కని మిక్స్ చేస్తే మీరే. మా తమ్ముడితో ఎందుకు? ఆడో ఎదవా. ఖచ్చితంగా మీకు వేరే వాడు దొరుకుతాడు. ఫిక్స్ అవ్వండి. వదిలేయండి, నా మాట వినండి. అట్టయ్యేరు మొహాలు వేసుకుని చూస్తారేంట్రా? వాయించండి. మరిగండి మరి, నెల్లొస్తా మరి. అన్నయ్య, నాకు సునీల్ వద్దు. కజిన్ బ్రదర్ గురించి కోట అబద్ధాలు ఆడాల్సి వచ్చింది. నేను బతికించేశాను రా సునీల్గా. అనిల్ కావాలి. ఏం బావో మంచి హుషారు పాటలు అంటున్నావేంటి? ఒరే, ఇలా బలవంతంగా పెళ్లి చేయడం అన్యాయం రా. పెళ్ళై నెలైంది, అలవాటు అయి ఉండాలే. గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్లగలరు, కానీ నీళ్ళు తాగించలేరు రే. రే, ఆ సౌండ్లు ఏంట్రా? మీ అక్కేంట్రా పెద్దానికి అరుస్తుంది? అరే ఉల్లాల్, బెల్ట్ ఎక్కడుందిరా? బావా, అది వచ్చిందంటే వామ్మో జంపర్ మే బంపర్.